నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కావలి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తన అనుచరులతో కలిసి వైకాపాలో చేరిక. ఉమ్మడి చిత్తూరు జిల్లా బస్సు యాత్ర పర్యటనలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం. గూడూరు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. పోటుపాలెం కూడలి ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో మృతి చెందిన 7 కొండలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గ్రామీణ పోలీసులు. సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలి. గూడూరులోని పలు సచివాలయాలను సందర్శించిన అనంతరం పార్టీ కార్యాలయంలో మాట్లాడిన టీడీపీ నాయకులు. వైభవంగా జరుగుతున్న ముత్యాలమ్మ జాతర. తూర్పు కనుపూర్లో జరుగుతున్న జాతర సందర్భంగా శ్రీ శివలలిత భరతనాట్య కళాక్షేత్ర విద్యార్థులచే భరతనాట్యం సాంప్రదాయ నృత్యాలు తిలకించిన భక్తులు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. సీఎం బస్సు యాత్రలో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆయన అనుచరులతో వైకాపాలో చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. బస్సు యాత్రలో పాల్గొన్న సీఎం జగన్ కు గ్రామాన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలో భాగంగా ఎద్దల చెరువు వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత మరియు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తన అనుచరులతో కలిసి సీఎం సమక్షంలో వైకాపాలో చేరారు. వారికి జగన్మోహన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2019లో కావలి నియోజకవర్గం నుండి టీడీపీ తరపున విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పోటుపాలెం కూడలి ప్రాంతంలో లారీ ఢీకొనడంతో జరిగిన సంఘటనలో పోటుపాలెం గ్రామానికి చెందిన 7 కొండల అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోటుపాలెం గ్రామానికి చెందిన తిరునామల్లి 7 కొండలు అనే వ్యక్తి కాలినడకన గూడూరుకు వస్తున్నాడు. పోటుపాలెం జాతీయ రహదారి కూడలి ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా నెల్లూరు నుండి చెన్నై వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో 7 కొండలకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నాడు. సంఘటనా స్థలిని గ్రామీణ ఎస్ఐ మనోజ్ కుమార్ సిబ్బందితో పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. పింఛన్దారులకు సచివాలయ సిబ్బంది నేరుగా వాళ్ళ ఇళ్లకు పింఛన్ మొత్తాన్ని ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని పలు సచివాలయాలను వారు సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. పట్టణ పరిధిలోని పలు వార్డు సచివాలయాలను గురువారం టీడీపీ నాయకులు సందర్శించారు. అక్కడ పింఛన్దారులకు పింఛన్ పంపిణీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం గమల్లపాలెంలో ఏర్పాటై ఉన్న టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వులతో పాటు ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు సంక్షేమ పథకాల పంపిణీలో వాలంటీర్లు పాల్గొనకూడదన్నారు. సచివాలయ వ్యవస్థలోని సిబ్బంది ద్వారా పింఛన్దారులకు పింఛన్ పంపిణీ చేయాల్సి ఉండగా క్షేత్ర స్థాయిలో అది అమలు కావడం లేదని తెలిపారు. సచివాలయ సిబ్బంది ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను సక్రమంగా అమలు చేయడం లేదని, ఆ తప్పును టీడీపీపై వేసేందుకు పరోక్షంగా వైకాపాకు సహకరిస్తున్నారని ఆయన వివరించారు. పెన్షన్ విధానాన్ని అమలు జరపడం అశ్రద్ధతో కూడిన వ్యవహారంగా మనకు అనిపిస్తుంది. ప్రభుత్వం పెన్షన్ విధానాన్ని ఏ విధంగా ఇవ్వాలంటే గతంలో వాలంటీర్లు ఇస్తున్నారు, వాళ్ళ ద్వారానే ఇవ్వాలనుకున్నప్పటికీ సంక్షేమ పథకాలు ఏటి కూడా వాలంటీర్ ద్వారా ఇచ్చుటకు వీలు లేదు, పెన్షన్లు ఇటుకు వీలు లేదని హైకోర్టు యొక్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ కూడా తప్పక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఏ వాలంటీర్ కూడా పెన్షన్ విధానంలో కానీ సంక్షేమ పథకాలను పాల్గొనేదానికి లేదు.
మనకి ఈ రోజు ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని రకాల సెక్రటరీ వెల్ఫేర్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, అడ్మిన్ కావచ్చు, ఈ విధంగా 10 రకాల పోలీస్ కావచ్చు, ఈ విధంగా 10 రకాల సెక్రటరీలు ఉన్నారు. మీరు 10 మంది పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని, మీరు లాగిన్ కూడా 10 మంది తీసుకోవాలని కూడా ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ డబ్బులు కూడా పంపించేది సెర్ప్ ద్వారా ఒక్కొక్క సచివాలయంకు ఒక్కొక్క బ్యాంక్ ఖాతా ఉంటే ఆ ఖాతాకు పంపించినప్పుడు అడ్మిన్ సెక్రటరీ గారు పోయి డ్రా చేసి సచివాలయంలో ఉన్న సెక్రటరీలందరికీ కూడా లాగిన్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా డబ్బులు డిస్ట్రిబ్యూషన్ చేసి ఎవరెవరు అక్కడికి వస్తారో ఒక్కొక్క సెక్రటరీ ఆ డబ్బులని ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళు లాగిన్లో ఉంటుంది కాబట్టి ఫింగర్ ప్రింట్ చేసుకుని డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా బెడ్ రిడన్ అయిన కేసులను కూడా వాళ్ళు ఇళ్ళకి పోయి ఇవ్వమని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాలను తుంగలో దొరికి అడ్మిన్ దగ్గర ఒక్కడే డబ్బులు పెట్టుకుని వాళ్ళ దగ్గర ఆ డబ్బులు వృద్ధులు వాళ్ళందరూ వచ్చి నిలబడుతుంటే నేను బెడ్ రిడన్కి ఇవ్వని పోయానని చెప్పడం అనేది సరైన విధానం కాదు. నీకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏంది? నిన్ను మిగతా సెక్రటరీలకు కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళ లాగిన్ ద్వారానే ఫింగర్ ప్రింట్ వేయించుకొని ఇవ్వమని, ఫింగర్ ప్రింట్ అంటే ఐరిష్తో ఇవ్వమని. ఇది ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు. చీఫ్ సెక్రటరీ ఇచ్చిన ఆ ఆదేశాలు పొంగజోకి ఈ వ్యవస్థనే ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇజ్రాయెల్ కుమార్, రహీం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఓజిలి మండలంలోని చిలమాంచేను పంచాయతీకి చెందిన వైకాపా మండల కార్యదర్శి ఎల్లంరాజు రాంప్రసాద్ రాజు ఆధ్వర్యంలో సిద్ధం సభకు జనం భారీగా తరలి వెళ్లారు. నాయుడుపేటలో గురువారం సాయంత్రం తలపెట్టిన సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాహనాల్లో బయలుదేరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయిరాం, నాయకులు రామ్మూర్తిరాజు, వెంకటరమణారాజు, మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బస్ ఏడే తీసుకో మనం. ఈ నెల 7వ తేదీన అనంతసాగరంలో ఆత్మీయ సమావేశం జరుగుతుందని, ఈ సమావేశానికి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు హాజరవుతారని ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని బి అగ్రహారానికి చెందిన పలువురు టీడీపీలో చేరడంతో వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని బి అగ్రహారానికి చెందిన ఎన్ఆర్ఐ అక్కలరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కల్లూరు రాజశేఖర రెడ్డిలతో పాటు 30 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. వారికి ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అందరినీ పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన అనంతసాగరంలో టీడీపీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి తనతో పాటు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితర నాయకులు హాజరవుతారని, పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అందరినీ ఆహ్వానిస్తూ రేపు 7వ తారీఖున అనంతసాగరంలో మన ఆత్మీయ సమావేశం ఉంది. మన మండలంలోని అన్ని గ్రామాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరు కూడా వస్తున్నారు. ఇక్కడ మన దీనిలో పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నేను అందరం వస్తాం. అలాగే ఇతర మన మాజీ శాసనసభ్యులు, ఇతర పెద్దలు, మన నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మన ఆ ఆత్మీయ సమావేశానికి 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు రావడం జరిగింది. కాబట్టి అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీరు అందరూ తప్పకుండా ఆ సమావేశానికి వచ్చి సభను విజయవంతం చేసి ఇంకా మన వాళ్ళు ఎవరైనా పార్టీలో చేరే వాళ్ళు ఉంటే చేర్చుకోవడం, అలాగే తెలిసిన వాళ్ళందరికీ చెప్పి ఈ మండలంలో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడానికి మీ అందరి సహకారం, కృషి కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నాయకులు మెట్టకూరు కృష్ణారెడ్డి, ఆనం మురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూలూరుపేట నియోజకవర్గంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీ, ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ రావులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ కృష్ణయ్య కోరారు.
నాయుడుపేట పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోదీని గెలిపించాలని డాక్టర్ కృష్ణయ్య వివరించారు. వేల కోట్ల రూపాయలు తెచ్చి దాన్ని డైవర్ట్ చేసి తన పథకం కింద తన పేరు పెట్టుకొని ఇక్కడ అన్ని బోర్డులు వేసుకోవడం కానీ, పేపర్లు వేయడం కానీ, అడ్వర్టైజ్మెంట్ వేయడం కానీ తప్ప ఆయన ప్రత్యేకంగా చేసినట్టు పోలవరం ఎప్పుడో అయిపోవాల్సిన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే దాదాపు 80% అయిన పోలవరం ఈ రోజున పూర్తి కాలేదంటే ఇది సిగ్గుతో తల వంచుకోవాల్సిన పని. అతను డ్యాముల విషయం, ఇండస్ట్రియల్ విషయం, నిరుద్యోగ విషయం, ప్రజల విషయం నుంచి పట్టించుకున్న పాపాన పోకుండా అతనికి ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన సాగించి ఈ రాష్ట్రాన్ని అవినీతి ప్రభుత్వంగా చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం సాగనంపాలంటే మా యొక్క కూటమి అందరం కూడా మీరు అన్నట్టుగా మాకు ఎలాంటి విభేదాలు లేవు, అందరం కలిసి కట్టుగా పనిచేస్తాము. ఇంతకుముందు గతంలో 98లో ఎంపీని వెంకటస్వామిని ఇక్కడ మనం గెలిపించుకున్నాం. అంటే అప్పుడు తెలుగుదేశం బీజేపీ అలయన్స్ తోటి ఇక్కడ గెలుచుకున్న తర్వాత ఎంపీ నిధులతో సక్రమంగా పంపిణీ చేసి ప్రతి విలేజ్కి వీలైనంత వరకు ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు చేయడం ఎవడు ఏ ఎంపీ చేయలేనటువంటి మంచి పనులు మనం చేసి ఒక మోడల్గా చూపించాం. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ఎంపీని గెలిపించుకొని ఈ యొక్క పార్లమెంట్ని ఒక మోడల్ పార్లమెంట్గా చేయాలనేది మా సంకల్పం. అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అమ్మాయి విజయశ్రీని కూడా మనం గెలిపించుకున్నట్లయితే అంటే గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఆశ్రయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ చంద్రనీల్ తల తండ్రి పేరిట సత్యం జ్ఞాపకార్థం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. అనంతరం ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రయ ఫౌండేషన్ ప్రతినిధులు పేటేటి చంద్రనీల్ తదితరులతో పాటు డాక్టర్లు పాల్గొన్నారు. సార్ మీరు ఏంటి సార్ గ్లాస్ ఆడిచ్చి తీసుకోండి. ఓకే చూడండి పెడుతున్నారు. పేటేటి సత్యం నాయుడు గారి జ్ఞాపకార్థంగా ఆశ్రయ ఫౌండేషన్ గూడూరు వారి తరఫున చంద్రనీళ్ళు, తర్వాత వారికి సంబంధించిన బృందం కూడా ఇతర బృందం మజ్జిగ చలివేంద్రం ఎండాకాలం కదా, ఎంతోమంది పేషెంట్స్ వాళ్ళ అటెండెంట్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి. సరే వాళ్ళకి ఏదో ఉడతా భక్తిగా వాళ్ళు ఆ ఎండల్లో కష్టపడి ఇబ్బంది పడేటప్పుడు వాళ్ళకి ఏదో చల్లగా దాహార్తి తీర్చడం కోసంగా వాళ్ళు ఈ మజ్జిగ చలివేంద్రం పెట్టడం చాలా గొప్ప విషయం. ఎండాకాలం అంతా పెడతారంట వాళ్ళు. నిజంగా ఈ ఎండాకాలం అంతా కూడా మజ్జిగని సప్లై చేయడం వీళ్ళకి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది దాదాపు. అంటే ఓపీ అవర్స్ అంతా కూడా స్థానిక ఏరియా ఆసుపత్రుల్లో ఓపీ టైంలో వచ్చే పేషెంట్లు, అలాగే వాళ్ళ సహాయార్థం వచ్చే వారి కోసం ఆశ్రయ ఫౌండేషన్ వారు పేటేటి సత్యనారాయణ జ్ఞాపకార్థం ఈ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 నెలల పాటు ఎండాకాలంలో వచ్చే పేషెంట్లకు సహాయార్థం ఈ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసినటువంటి ఆశ్రయ ఫౌండేషన్ నిర్వాహకులు చంద్రనీల్ గారికి, అలాగే సూర్య, సన్నీ, వాళ్ళ మిత్ర బృందం అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒకటే కాకుండా టౌన్లో కూడా కోరడిమెట్టు దగ్గర, అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా త్వరలో ఓపెన్ చేయబోతున్నారు. గ్రౌండ్లో కావచ్చు, అలాగే అన్ని దగ్గర ఓపెన్ చేయబోతున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి ఆశ్రయ ఈ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు సూపరింటెండెంట్ రాజా సార్ గారికి, అదేవిధంగా ఆర్ఎంఓ రవికుమార్ సార్ గారికి. ఎందుకంటే ఈ ఏరియా ఆసుపత్రి నందు ఎంతోమంది పేదలు ఉంటుంటారు. ఈ వేసవి కాలంలో ఈ దాహార్తిని తీర్చేదానికి నేను ఈ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశాము. ఇది వ్యయ ప్రసాదానికి ఎంతో ఉన్నా కానీ మేము ప్రజల కోసం మా మీద వాళ్ళకి ఈ సేవ చేయాలని ముందుకు వస్తున్నాము. ఇక్కడ ఒకటే కాకుండా మా మొబైల్ షాప్ దగ్గర, అదేవిధంగా గ్రౌండ్, ఆర్టీసీ ఎక్కడైనా అవసరం ఉన్నా మమ్మల్ని సంప్రదిస్తే మేము చలివేంద్రం ఏర్పాటు చేస్తాము. ఈ 2 నెలల్లో
గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ రోగులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని ద్వారా డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి సహకారంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్లు రాజా, రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వాకాటి రామ్మోహన్ రావు, కేఆర్ఎం రాము, కుమార్ నాయుడు, కోట వెంకటేశ్వర్లు, నాగరాజు, కృష్ణారెడ్డి, తూపిలి యశ్వంత్, సతీష్, ఆసుపత్రి సిబ్బంది సాయి తదితరులు పాల్గొన్నారు. సేవే లక్ష్యం, సేవే పరమార్థం అనే మంచి ఉద్దేశంతో మా ప్రగతి సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటుంది. దానిలో ప్రతి నెల శాశ్వత ప్రోగ్రాంలో భాగమైనటువంటి డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని ఆరోగ్య పథకం కింద డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గారు ప్రతి నెల వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ పేషెంట్స్కి వారికి అవసరమైనటువంటి ఇమ్యూనిటీ పెంచడానికి మంచి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులకు వచ్చేటువంటి డాక్టర్ రాజా, డాక్టర్ రవికుమార్ గారికి అంటే ఒక్క నెలకు ప్రతి ఒక్కరికి 16 ఎంత 30 మందికి అంటే ఇది చిన్న విషయం కాదండి. చాలా కంపల్సరీగా వాళ్ళని అప్రిషియేషన్ చేస్తున్నాను. ఇది విధంగా నేను చూడగా ఆశ్చర్యం వేసింది. కాబట్టి దీనిలో పాల్గొనేందుకు నాకు సంతోషంగా ఉంది. సో ఇక ఇది కంటిన్యూ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన గూడూరులోని పెద్ద ఏరియా హాస్పిటల్ నందు మంచి కార్యక్రమం ప్రతి నెల డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని పేరు మీద ఎయిడ్స్ గెస్టులకు ఒక 30 మందికి ప్రతి నెల ఇమ్యూనిటీని పెంచేదానికి పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుంది. దీనికి మనం దేవుళ్ళతో సమానములుగా భావిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుచేతనంటే ఏదో ఒక నెల, ఒక సంవత్సరానికి ఒకటి కాకుండా ప్రతి నెల జీవితకాలం ఈ ఒక ప్రాజెక్టుని ఇవ్వటం ఆషామాష విషయం కాదు. అందుకనే సిఆర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీని దేవుళ్ళతో పోలుస్తుంటారు. చిల్లకూరు మండలంలోని తూర్పు కన్పూరు గ్రామంలో కొలువైయున్న శ్రీ ముత్యాలమ్మ జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గూడూరు శ్రీ శివలలిత భరతనాట్య కళాక్షేత్ర విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భరతనాట్య సాంప్రదాయ నృత్యాలతో విద్యార్థులు ఆరాధించారు. శ్రీ శివలలిత భరతనాట్య కళాక్షేత్రం వ్యవస్థాపకులు పిండి మల్లిక వెంకయ్యల ఆధ్వర్యంలో భరతనాట్య ప్రదర్శన కనుల విందుగా సాగింది. చాలండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మరొకసారి శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి అమ్మవారు జాతర మహోత్సవం
సైదాపురంలో కొలువైన సాయి మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం భక్తులకు మజ్జిగతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాతలుగా గూడూరుకు చెందిన కె శ్రీనివాసులు, కన్నారి వెంకటేశ్వర్లు, మజ్జిగదాత సైదాపురంకి చెందిన తాళ్ళూరు ఈశ్వరయ్య వ్యవహరించారు. శ్రీ కాళహస్తి పట్టణంలో కొలువైయున్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబ శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో శ్రీ మోదా గురుదక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందరూ మీ మనసులో గణపతికి నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కావలి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తన అనుచరులతో కలిసి వైకాపాలో చేరిక. ఉమ్మడి చిత్తూరు జిల్లా బస్సు యాత్ర పర్యటనలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం. గూడూరు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. పోటుపాలెం కూడలి ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో మృతి చెందిన 7 కొండలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గ్రామీణ పోలీసులు. సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలి. గూడూరులోని పలు సచివాలయాలను సందర్శించిన అనంతరం పార్టీ కార్యాలయంలో మాట్లాడిన టీడీపీ నాయకులు. వైభవంగా జరుగుతున్న ముత్యాలమ్మ జాతర. తూర్పు కనుపూర్లో జరుగుతున్న జాతర సందర్భంగా శ్రీ శివలలిత భరతనాట్య కళాక్షేత్ర విద్యార్థులచే భరతనాట్యం, సాంప్రదాయ నృత్యాలు తిలకించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.